హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసి వెంటనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కంటే ముందు చాలా వీడియోస్లో చెప్పాను ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎబిలిటీ గురించి అండ్ అదేవిధంగా టీంలో చేయాల్సిన చేంజెస్ గురించి. సో ఆల్మోస్ట్ ఇవాళ జరిగాయి అవి. మనకు మార్కో యాన్సన్ ప్లేస్లో ట్రావిస్ హెడ్ వచ్చాడు అండ్ అదేవిధంగా నటరాజన్ ఇంజురీ వల్ల అతడైతే దూరం ఉన్నాడు. సో జయదేవ్ ఉనాడ్కట్ అయితే రావడం జరిగింది. సో పేస్ వేరియేషన్స్ అనేది ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. సో సన్ రైజ్ హైదరాబాద్ అయితే 31 రన్స్తో గెలిచింది. ఈ విన్ అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసిన వారంతా ఒక లైక్ వేయండి. లైక్ల సునామీ రావాలని కోరుకుంటున్నాను, అక్కడ రన్స్ ఎలా వచ్చాయో అలా. సో మీరు చూస్తే ట్రావిస్ హెడ్ని తీసుకున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ యథావిధిగా పొందడానికి. అండ్ మ్యాచ్లో మాత్రం ట్రావిస్ హెడ్ హైలైట్ అని చెప్పొచ్చు. మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు 62 రన్స్తోని. అండ్ ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ అయితే ఫెంటాస్టిక్. ఇవాళ రాహుల్ త్రిపాఠిని అయితే తీసేయడం జరిగింది అండ్ అభిషేక్ శర్మ 63 కొట్టాడు. మెయిన్ హైలైట్ అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు. అండ్ మార్కరం ఒక కన్సాలిడేటెడ్గా ఒక ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. స్టడీగా ఒక 43 కొట్టాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఎప్పట్లానే 80 కొట్టేశాడు హెన్రిచ్ క్లాసెన్. సో బ్యాటింగ్లో 277 ఫర్ 3. ప్రతి ఒక్కరు కూడా విజృంభించారు బ్యాటింగ్లో. 6ల సునామీ అని చెప్పొచ్చు. సో 277 హయ్యెస్ట్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలో. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ హెడ్ కొట్టాడు 18 బాల్స్. అండ్ వెంటనే అభిషేక్ శర్మ కొట్టాడు 16 బాల్స్. సో ఇన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ఆ తర్వాత ఈజీ గెలిచేస్తుంది అనుకున్నాం, కానీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వచ్చాక మీరు చూస్తే తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నామందీర్ వీళ్ళంతా కూడా చాలా షాట్స్ కొట్టారు. అండ్ ఒక స్టేజ్లో గెలుస్తుందా అని కూడా అనిపించింది. ఇంత రికార్డ్ స్కోర్ కొట్టినా కూడా వృధానా అనిపించింది. కానీ కమిన్స్, సో ఇక్కడ కెప్టెన్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. అతని బౌలింగ్ వేరియేషన్స్ అండ్ అతని కెపాసిటీ, లీడింగ్. ఒక 500 రన్స్ పైన జరిగిన T20లో ఇతడు 4 ఓవర్లు వేసి 35 రన్స్ ఇచ్చి ఇద్దరిని అవుట్ చేశాడు. నిజం చెప్పాలంటే వాళ్ళ యొక్క బ్యాటింగ్ దూకుడుని అద్దుకుంది. షాబాద్ అహ్మద్ ఫస్ట్ ఒక వికెట్ తీశాడు. షాబాద్ అహ్మద్ అయితే ఇషాన్ కిషన్ది. ఆ తర్వాత కమిన్స్, సో కమిన్స్ కూడా 2 వికెట్లు తీశాడు. 35 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఫెంటాస్టిక్గా కంట్రోల్ చేశాడు కమిన్స్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఏమో చెప్పలేము, ఎందుకంటే మిగతా బౌలర్స్లో ఉనాడ్కట్, సో ఇతడు కూడా ఫెంటాస్టిక్ వేశాడు. 11 రన్స్ పర్ ఓవర్. అండ్ భువి కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 13 వరకు ఇచ్చాడు. సో ఈ బ్యాటింగ్ వికెట్ మీద బెటర్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే కెప్టెన్ ఎబిలిటీ అనేది ఇవాళ మీకు తెలుసుంటుంది. రోహిత్ శర్మ వికెట్ తీశాడు. అండ్ మొత్తానికైతే మీరు ఏమనుకుంటున్నారు, ఇవాళ మ్యాచ్లో హైలైట్ ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో వెంటనే చెప్పడానికి వీడియో అయితే చేశాను.